Welcome to day 2 of Building Mindset series with Funny. So, day 1 ఎవరైతే చూడలేదో please do check out. Then you'll get an idea about this. So, ఈరోజు వచ్చేసి day 2. So, I'm going to show you something powerful, like how I divided my life and to skill up. So, I divided my day into 3 parts అనమాట, like to get physically, mentally అండ్ స్కిల్ వైజ్. సో ఈ 3 waysగా డెవలప్ అవ్వడానికి మన డే అయితే లైక్ డివైడ్ చేసినాం. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఐ డూ ఇన్ మై డే. లైక్ ఎవ్రీ డే ఇట్ విల్ బి సేమ్ మోస్ట్లీ. సో బట్ వాట్ ఐ డూ అనేది సంథింగ్ డిఫరెంట్ అనేది మీకు వీడియోలో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డేని 3 waysగా డివైడ్ చేసుకున్నా. దట్ ఈస్ మార్నింగ్ లైక్ జిమ్, సో తర్వాత కాలేజ్ ఆబ్వియస్లీ, దెన్ ఈవినింగ్ వచ్చేసి స్కిల్ వైజ్గా ఏమైనా డెవలప్ అవుదామని. సో యూ విల్ బీ గెట్ అప్డేటెడ్ ఎవ్రీథింగ్. సో ఐ విల్ బీ రికార్డింగ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుంది. సో వీ కేమ్ టు అవర్ జిమ్. సో పైనకి వెళ్ళి మన జిమ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో యూ విల్ సీ వాట్ ఐ విల్ డూ everything. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేని ప్లాన్ చేసుకోవడమే ఫస్ట్ ఒక బిగ్ టాస్క్ అనమాట. సో దట్స్ లైక్ ప్లేస్ మెయిన్ క్రూషియల్ రోల్. సో ప్లాన్ యువర్ డే. సో మన జిమ్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్, టైం వేస్ట్ లేకుండా. సో మన జిమ్కి అయితే వచ్చినాం. వర్కౌట్ అయితే చేశా కానీ నాట్ లైక్ ఏమంటారు, సో సాటిస్ఫాక్షన్ రాలేదు. పంప్ వచ్చింది, ఈరోజు చేసింది చెస్ట్ అనమాట మనం. సో పంప్ అయితే వచ్చింది కానీ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వర్కౌట్. రేపటి నుంచి ఇంకొంచెం పుష్ చేద్దాం. ఐమ్ గోయింగ్ హోమ్. ఫ్రెష్ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, దెన్ కాలేజ్ రెడీ అయిపోవాలి. ఐల్ షో యూ హౌ ఇట్ విల్ గో. ఓకే, few inches later. మనమైతే మన కాలేజ్ బస్ స్టాప్కి అయితే వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. ఒక 5-10 minutesలో కాలేజ్ బస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వరకు అయితే ఇది అన్నమాట అప్డేట్. సో మన బస్ ఎక్కి కూర్చొని కాలేజ్ వెళ్ళేసరికి ఒక 9:30 అవుతుంది. సో 1.5 hour టైం అయితే ఉంటుంది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దట్ టైం. కొంచెం లైక్ మన యూస్ఫుల్ అయ్యేలాగా టైం వేస్ట్ చేయకుండా. సో ఇంకా నేను ఏం అనుకోలేదు ఆ టైంలో ఏం చేయాలనేది. విల్ ఫిగర్ అవుట్. డే 2 కదా ఈరోజు. విల్ ఫిగర్ అవుట్ ఇన్ 2-3 days. లైక్ చూద్దాం ఆ టైం ఫిల్లింగ్కి ఏమన్నా నేర్చుకోవడమా, ఏం చేద్దాం అనేది అయితే. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా. సో క్లాసెస్ అయితే అయిపోయినాయి. సో ఇక్కడ అంతా చాలా డిస్టర్బెన్సింగ్ ఉంది కాబట్టి జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నా. సో క్లాసెస్ అయిపోయినాయి. ఇప్పుడే మనం కాలేజ్ నుంచి అయితే బయటకు వచ్చాం. సో ఇప్పుడు ప్లాన్ అయితే మనకి ఏం లేదు, జస్ట్ ఇంటికి వెళ్ళాలి. సో నేనైతే మీకు జస్ట్ సింపుల్గా కొంచెం చెప్దాం అనుకున్నా. ఏంటంటే లైక్ టైం అంటే డివైడ్ చేసుకోండి. లైక్ మీరు మీ 24 hours టైం ఏదైతే ఉందో, సో అది ఏదో ఒక పర్పస్, ఏదో ఒక పని చేసుకునేలాగా డివైడ్ చేసుకోండి. సో ఎందుకంటే ఎవ్రీ స్లాట్ హ్యాస్ ఎ పర్పస్. అండ్ వెన్ యూ హ్యావ్ యువర్ టైం, లైక్ ఒక పర్పస్ ఉన్నప్పుడు యువర్ లైఫ్ గెట్స్ డైరెక్షన్ అనమాట. సో ఎందుకు అలా చెప్తున్నానంటే ఎలియస్లో నేను కూడా టైంని చాలా వేస్ట్ చేసేవాడిని. ఎట్లా అంటే లైక్ లేట్గా లేవడం, ర్యాండమ్ స్క్రోలింగ్స్, ఇట్లా జీరో క్లారిటీ ఉండేది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ మై టైమ్ టు జాబ్, లైక్ ఐ ఫెల్ట్ మోర్ పీస్ఫుల్ అనమాట.
యా సో మైండ్ సెట్ అంటే జస్ట్ మోటివేషన్ కాదు, జస్ట్ మైండ్ సెట్ అంటే ఒక స్ట్రక్చర్, ఒక ప్లానింగ్, ఒక ఎగ్జిక్యూషన్ అనమాట. సో మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే లైక్ ప్రతి కంపెనీలో చూసేది ఏంటంటే పాయింట్ ఏంటంటే లైక్ హౌ యూ మేనేజ్ యువర్ టైం అనేది. సో దిస్ వీడియో సిరీస్ విల్ షో దెమ్ లైక్ ఐఎమ్ నాట్ జస్ట్ ఎ స్టూడెంట్, ఐఎమ్ ఎ పర్సన్ విత్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అనమాట. సో నువ్వు కూడా ప్లాన్ చేయి, సో ప్లాన్ చేసి స్టార్ట్ చేయి లైక్ స్లోగా ఇప్పటి నుంచి అయినా, ఎందుకంటే బయట మార్కెట్ అనేది అసలు బాగాలేదు. సో లైక్ స్టార్ట్ గివింగ్ టైం, లైక్ షెడ్యూల్ చేసుకో మంచిగా, ఒక ప్లాన్ క్రియేట్ చేసుకో, ఓకేనా? సో కామెంట్ సెక్షన్ లో చెప్పు లైక్ నువ్వు ఏం ప్లాన్ చేసుకుంటున్నావు అనేది. 6.5 hours later. సో మన కాలేజ్ అయితే అయిపోయింది, గోయింగ్ టు హోమ్ అనమాట. ఇప్పుడే బస్ దిగిన. సో నాకు ఫస్ట్ టైం బ్లాగ్ వేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇండియా ఈజ్ నాట్ ఫిట్ ఫర్ బ్లాగింగ్ ఆల్సో గైస్. ఎందుకంటే ఇట్లా కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఇట్లా ఏదో వెరైటీగా చూస్తున్నారు, అదేంటో మస్తు వియర్డ్గా చూస్తున్నారు ఒక్కొక్కరు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు వ్లాగ్, నాకు అస్సలు అలవాట్లేదు. యా లెట్స్ సీ. సో ఇంటికి పోదాం, మనం స్కిల్ అప్ చేసుకోవడానికి మనం నేర్చుకుందాం. సో వచ్చేసాం అనమాట. సో ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే లైక్ నా ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని వీడియో అయితే ఎడిట్ చేసుకున్నాను. సో ఆ తర్వాత నేను కొంచెం లైక్ ఏం నేర్చుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ పర్పస్ రిలేటెడ్ అని చెప్పేసి అయితే కూడా సర్చ్ చేశాను. లైక్ ఐ ఫౌండ్ మై లైక్ వాట్ టు డూ అనేది నాకు క్లారిటీ వచ్చింది. అండ్ లేటర్ లైక్ తిన్న తర్వాత లైక్ ఎర్లీగా వాడుకున్నా. సో అదంతా నేను రికార్డ్ చేయలేదు, సో ఇక్కడ వరకే రికార్డ్ చేసుకున్నా. సో కొంచెం రికార్డ్ చేసుకోవడం మనకి అలవాట్లేదు కాబట్టి మెల్లమెల్లిగా లైక్ ఐ విల్ కీప్ షోయింగ్ దట్ ఆల్సో. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. లైక్ సో ఇక్కడ వరకు చూసా అంటే హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ లైక్ మీరు కూడా ఇలా సిరీస్ ఏదైనా స్టార్ట్ చేస్తే లైక్ డిసిప్లైన్గా ఉండడం, ప్లీజ్ డూ కామెంట్ ఏం చేస్తున్నారు అనేది నాకు చెప్పండి. లైక్ విల్ డూ ఇట్ టుగెదర్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.